తెలంగాణ వ్యాప్తంగా బీసీ జేఏసీ బంద్ కొనసాగుతోంది. ఆర్టీసీ డిపోల్లో ఎక్కడికక్కడ బస్సులను బీసీ సంఘాల నేతలు అడ్డుకుంటున్నారు. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు కోరుతూ బంద్ నిర్వహిస్తున్నారు. అత్యవసర సేవలు మినహా మిగతా రంగాలన్నీ బంద్ పాటిస్తున్నాయి. ఈ బంద్కు రాష్ట్రంలోని కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, వామపక్షాలతో పాటు మైనారిటీ, విద్యార్థి, ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించగా మేధావులు సంఘీభావం తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు బయటకు రానియకుండా డిపోల ముందు బీసీ నేతలు నిర్వహిస్తున్నారు. నేషనల్ హైవేల దిగ్బంధం, టోల్ ప్లాజాల వద్ద నిరసనలు చేపడుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి బీసీల 42% బిల్లులను ఆమోదించాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. అయితే పండుగ వేళ కావడం, వరుస సెలవులు రావడంతో ప్రయాణికులపై బంద్ ప్రభావం తీవ్రంగా పడింది. ఎంజీబీఎస్లో బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దీంతో సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటు జేబీఎస్, హయత్ నగర్, మెహదీపట్నం, దిల్సుఖ్ నగర్, రాజేంద్ర నగర్, ఉప్పల్, నగర శివారుల నుంచి బస్సులు లేకపోవడం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మండి వైఖరి. పార్లమెంట్ లో బీసీ బిల్లును 9వ షెడ్యూల్ బీసీలంతా ఐక్యంగా బీసీలంతా తెలంగాణ వ్యాప్తంగా బీసీ జేఏసీ బంద్ కొనసాగుతోంది. ఆర్టీసీ డిపోల్లో ఎక్కడికక్కడ బస్సులను బీసీ సంఘాల నేతలు నిలిపివేస్తున్నారు. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు కోరుతూ బంద్ నిర్వహిస్తున్నారు బీసీ నేతలు. అత్యవసర సేవలు మినహా మిగతా రంగాలన్నీ బంద్ పాటిస్తున్నాయి. ఈ బంద్కు రాష్ట్రంలోని కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, వామపక్షాలతో పాటు మైనారిటీ, విద్యార్థి, ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించగా మేధావులు సంఘీభావం తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు బయటకు రానియకుండా డిపోల ముందు బీసీ నేతలు నిలువరిస్తున్నారు. నేషనల్ హైవేల దిగ్బంధం, టోల్ ప్లాజాల వద్ద నిరసనలు చేపడుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి బీసీల 42% బిల్లులను ఆమోదించాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. అయితే పండుగ వేళ కావడం, వరుస సెలవులు రావడంతో ప్రయాణికులపై బంద్ ప్రభావం తీవ్రంగా ఉంది. ఎంజీబీఎస్లో బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఇటు జేబీఎస్, హయత్ నగర్, మెహదీపట్నం, దిల్సుఖ్ నగర్, రాజేందర్ నగర్, ఉప్పల్, నగర శివార్ల నుంచి బస్సులు లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఎంజీబీఎస్ నుంచి మా ప్రతినిధి సాయికిరణ్ అందిస్తారు. సాయికిరణ్, ఇటు పార్టీలకు అతీతంగా బీసీ బంద్కు సంబంధించి మద్దతు తెలిపై మీ దగ్గర ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి? బీసీ సంఘాల నేతలు ఏం డిమాండ్ చేస్తున్నారు? కార్తిక్, ఈరోజు బీసీ సంఘాలు, బీసీ జేఏసీ ఆధ్వర్యంలో అటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బంద్ను ప్రకటించింది. అయితే మేమెంతో మాకంతా అనేటువంటి ఒక నినాదంతో బీసీలు అటు స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు 42% రిజర్వేషన్ను డిమాండ్ చేస్తూ 9th షెడ్యూల్లో కూడా పెట్టి తక్షణమే బీసీలకు న్యాయం చేయాలనేటువంటి ఒక ఉద్యమంతో ఈరోజు మొత్తంగా కూడా బీసీలు బంద్ తెలిపారు. సో ప్రస్తుతం మనం ఎంజీబీఎస్కు బయట బస్సులు వెళ్ళేటువంటి బయట ఎగ్జిట్ మార్గం దగ్గర ఉన్నాం. ఇక్కడనే బైఠాయించారు. ఒక్క బస్సును కూడా ఉదయం నుంచి బయటకు వెళ్ళనియకుండా కూడా బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఇక్కడ ధర్నా చేపట్టారు. అయితే ప్రయాణికులు కూడా ఉదయం నుంచి ఈ ధర్నా గురించి తెలియక చాలామంది ఎంజీబీఎస్ నుంచి చాలా ఎక్కువగా వెళ్తూ ఉంటారు ప్రయాణికులు. సో మొత్తం ఎక్కడ కూడా వారు బయటకు వెళ్లకుండా తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నటువంటి పరిస్థితి. బయట ఎవరైతే ఇదే అదనంగా అటు క్యాబ్ సర్వీసులు వీళ్ళంతా కూడా భారీ ఎత్తున దండుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి ఈ బంద్ ప్రభావం అయితే ఆర్టీసీ బస్టాండ్ల వద్ద కావచ్చు ఇదంతా కూడా ఎక్కువగా కనిపిస్తుంది. సో ఇంకా ఇక్కడికి వాళ్ళు రాజకీయ పక్షాలు అవన్నీ కూడా వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలోనే ఇక్కడ ఏకంగా జరుగుతుంది. మా ఆయనతో మాట్లాడదాం. చెప్పండి, మీ డిమాండ్స్ ఏం చెప్తారు? కోర్టులలో బీసీలకు న్యాయం జరగదనేది తేలిపోయింది. కోర్టులు బీసీలకు రిజర్వేషన్ ఇచ్చినప్పటి నుంచి, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అటు హైకోర్టులు కానీ ఇటు సుప్రీంకోర్టులు కానీ బీసీలకు వ్యతిరేకంగానే తీర్పులు ఇచ్చినాయి తప్ప ఏ రోజు ఏ తీర్పులో కూడా అనుకూలమైన తీర్పులేని. ఏ న్యాయస్థానాలలో బీసీలకు న్యాయం జరుగుతుందని మేము ఆశించడము, ఆ న్యాయస్థానాలు క్యాప్ 50% మించకూడదు అనేది చెప్తుంది కదా, మరి మీరు ఏం చెప్తారు? అగ్రవర్ణాలకు రిజర్వేషన్లు 10% పెట్టినప్పుడు క్యాప్ 60% అయింది కదా, అప్పుడు క్యాప్ ఎత్తిపోయింది కదా.
అప్పుడు లేని అభ్యంతరం బీసీ రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు ఎందుకు మీకు అభ్యంతరం? ఒకటి. రెండు, 1931లో అప్పుడు ఆంగ్లేయులు ఇచ్చినటువంటి కులగణన మాత్రమే, దాని ఆధారంగానే రిజర్వేషన్లు పెట్టారు. మళ్ళీ రిజర్వేషన్లు పెట్టలే. ఆ రిజర్వేషన్లు 1931 తర్వాత మొదటిసారిగా 2025లో తెలంగాణలో ప్రభుత్వం అధికారికంగా కులగణన జరిగింది. కులగణన జరగక ముందుకు వచ్చిన జడ్జిమెంట్లను కులగణన జరిగిన తర్వాత కూడా ఎట్లా అన్వయిస్తారు? కులగణన ఇప్పుడు అడగాల్సినటువంటి ప్రభుత్వాలు అడగాలి, చేయాల్సిన ప్రభుత్వాలు చేయాలి. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అఖిలపక్షం తీసుకొని నిన్న బట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎం ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఇస్తలేడు.